మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీని కుట్రపూరితంగా పేల్చారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఈ విషయంలో తన అనుమానాలన్నీ బలపడుతున్నాయని, కుట్ర జరగకుంటే ఫ్రీగా రిపేర్ చేస్తామని కాంట్రాక్టర్ ముందుకు వచ్చినా ఎందుకు రిపేర్ చేయించట్లేదని ప్రశ్నించారు. మేడిగడ్డ విషయంలో తాము అధికారంలోకి వచ్చాక అన్ని విషయాలు బయటపెడతామన్నారు శ్రీనివాస్ గౌడ్. లక్ష కోట్లు అని అన్నారు. లక్ష కోట్లు ఏం చేసిండ్రు? మరి ఒక పిల్లర్ కుంగిపోతే దాన్ని బదనాం చేయడానికి పెట్టిండ్రు. ఆ పిల్లర్ కుంగిపోలే. 100% నేను చెప్తున్నా. ఈ రోజు వీళ్ళ చెక్ డ్యాములు పేల్చివేత, చెక్ డ్యాములు పేల్చివేయడానికి జిలిటిన్ స్టిక్స్ ఇవన్నీ చూస్తుంటే 100% ఆ మేడిగడ్డ బ్యారేజ్ పేల్చిందే. ఈ రోజు కాకపోతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది బయట పెడతాం. అది పేల్చిందే. పేల్చింది కానట్లయితే అదే కాంట్రాక్టర్ నేను ఉచితంగా రిపేర్ చేసి ఆ పిల్లర్ నిలబెడతా 5 నెలల్లో అన్నప్పుడు ఆ పిల్లర్ నిలబెట్టడానికి ఎందుకు ఇవ్వలేదు ఆ కాంట్రాక్టర్కు?